I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, you wanna hate this, I'll always show up. హలో ఆక్వామ్యాన్, నీళ్ళు ఎక్కడుంటే ఆక్వామ్యాన్ అక్కడ ఉంటాడు కాబట్టి మనం ఇప్పుడు ఒక నీటి స్పాట్కి వెళ్తున్నాం అనమాట. ఆ స్పాట్ పేరే కొండ పోచమ్మ రిజర్వాయర్. సో ఆ స్పాట్ చాలా బాగుంటుంది, అక్కడ సన్సెట్ అదిరిపోద్ది అని చెప్పి కొంతమంది నాకు చెప్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చూద్దాం అసలు ఎట్లుంటుందో స్పాట్, అసలు అది విజిట్ చేయడం వర్తా కాదా అన్నది కూడా చూద్దాం. ఇప్పుడైతే టైం అరౌండ్ 3:30 అవుతుంది. మనం ఇంకా వెళ్ళడానికి ఇంకా ఒక 1 hour చూపిస్తుంది అనమాట. సో అక్కడికి ఒక 4:30 దాకా వెళ్ళిపోతాం. చూద్దాం సన్సెట్ ఎట్లా ఉంటుంది, అసలు అక్కడ వ్యూ ఎట్లా ఉంటుంది, అదంతా మీకు ఈ వీడియో చూసే కొద్దీ అర్థమైద్ది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బాబా గాయ్స్ చూడండి, ఆహాహా ఇక్కడ చూడండి గుడి కూడా ఉంది మంచిగా. అసలు ఎంత అదిరిపోయింది చూడు సార్ ఈ రూట్, ఆ ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్న చెట్లతో సూపర్ వ్యూ ఉందన్నమాట. ఫెంటాస్టిక్. అదిగండి మేకలు వచ్చి ఇదిగోండి ఇక్కడ చూడండి కుక్కలు. ఈ కుక్కలు ఆ మేకలకి కాపలా అనమాట. మేకలు కాదు ఇవన్నీ గొర్రెలు. ఎన్ని ఉన్నాయి చూడండి గొర్రెలు. జాగ్రత్త గైజ్, యు గైజ్ ఆర్ ఆన్ రోడ్, సో బి కేర్ఫుల్. ఓకే సో గైజ్ వచ్చేసాం అనమాట స్పాట్కి. అదిగండి వాళ్ళందరూ ఎక్కి వెళ్తున్నారు కదా పైకి, అలా వెళ్ళి ఇప్పుడు మనం కూడా అట్లానే వెళ్ళాలనుకుంటా. ఐ గెస్ ఇక్కడ పెట్టేస్తున్నా. సో కార్ని అయితే ఇక్కడ ఇట్లా పార్క్ చేసేసా. చాలా తక్కువ మంది వచ్చారు, ఎవ్వరు లేరు అసలు చెప్పాలంటే. 10 మంది ఉంటారేమో. అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చింది, వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, దట్స్ ఇట్. సో లెట్స్ సీ, పదండి వెళ్ళి చూద్దాం. ఓకే సో ఎండ్ అయితే బీభత్సంగానే ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 4 అయిందనమాట. ఆక్వామ్యాన్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫ్లాష్ మ్యాన్ అయిపోతాడు. 1 hour చూపించింది 3:30 నుంచి, కానీ మనం 1/2 hourలో వచ్చేసామన్నమాట స్పీడ్గా. సో ఇప్పుడు పైకి ఎక్కాలి, అక్కడికి వాళ్ళు ఎక్కారు కదా అక్కడికి. అరే కెమెరామ్యాన్కి ఒక పని ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయడానికి వచ్చాడంట వీడియో తీరా అంటే. సో గాయస్ ఇప్పుడు ఈ కొండ ఎక్కాలన్నమాట పైకి. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో, కానీ ఏం పర్లేదు, లెట్స్ గో. అక్కడ దాకా వెళ్తే కానీ మనకి వ్యూ కనిపించదు. సో కమ్ ఆన్ లెట్స్ గో. షూస్ వేసుకురావాల్సింది, చెప్పులు వేసుకొని వచ్చా. ఇలాంటి ట్రెక్కింగ్ ఉంటుందని తెలియదు కదా. పీక్ సమ్మర్ అనుకుంటా, అదే పీక్ సమ్మర్ కదా. ఎండ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట. 4:30కి కూడా ఇంత ఎండ ఉంటుందని నేను అనుకోలేదు. అయినా సరే లెట్స్ గో. వచ్చేసాం, చాలా దగ్గరికి వచ్చాం. సో ఇది ఎక్కితే మనకి వ్యూ కనిపిస్తుంది. చలో చలో చలో. వావ్, అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం, 3 ఎక్స్ప్రెషన్స్ ఒకటేసారి వస్తున్నాయి. సూపర్ ఉంది స్పాట్. చలో ఇప్పుడు ఇది ఎక్కి దుంకాలన్నమాట. సో గాయ్స్, ఓ వావ్ సూపర్. అక్కడ చూడండి గొర్రెలు, ఎన్ని గొర్రెలు ఉన్నాయో. సో గాయ్స్ అదిగోండి అక్కడ దూరంగా బ్రిడ్జ్ ఉందన్నమాట, చాలా దూరంగా. అందరు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నారు. మనం వెళ్దాం కానీ ఇంకొంచెం సన్సెట్ అవుతున్న టైంకి వెళ్దాం. ఫస్ట్ అయితే గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం రండి. నీళ్ళ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. సో ఇక్కడ లైట్గా వే ఉంది, దిగేసి వెళ్దాం మనం. కాకపోతే జాగ్రత్తగా దిగాలి, రాళ్ళు ఉన్నాయి అన్నమాట, పెద్ద పెద్ద రాళ్ళు, అవి కదులుతాయి. సో జాగ్రత్తగా దిగి వెళ్ళాలి. మంచి గ్రిప్ ఉంటే దీని మీద దిగేయచ్చు. ఓకే కమ 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 కమ. మెల్లిగా ఆరామ్సే, ఏం టెన్షన్ వద్దు. అరే గొర్రెలన్నీ అటే వెళ్ళిపోతున్నాయి.
ఓకే, ఫైనల్గా కిందకి వచ్చేసాం. కమాన్ కమాన్ కమ్. ఫైనల్గా కిందకి వచ్చేసాం అనమాట. గొర్రెలు లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతున్నాయి అన్నీ, నీళ్ళేమో ఇటు ఉన్నాయి దగ్గరలో. నీళ్ళ దగ్గరికి వెళ్దాం రండి. వావ్, నీళ్ళ దగ్గరికి వచ్చాక ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట కొంచెం ఇక్కడ ఆనందం స్టార్ట్ అయింది నీళ్ళ దగ్గరికి వచ్చాక. నైస్. కానీ నీళ్ళల్లో ఏమి చేపలు ఉంటాయా? ఇక్కడ ఒడ్డుకైతే ఏం కనిపించట్లే. అదిగోండి కెమెరామ్యాన్ ఆ మట్టిలో దిగుతుంటే మొత్తం కాలు లోపలికి వెళ్ళిపోతుంది చూసారా, మగధీర సినిమాలో లాగా. ఇప్పుడు నేను కాపాడాలి కెమెరామ్యాన్ని. కానీ ఓకే, అంటే ఫొటోస్ అట్లా దిగుదాం అనుకుంటే సూపర్ స్పాట్ అనమాట. చూడొచ్చు మీరు వ్యూ ఎంత బాగుందో. అయితే గాయ్స్, ఎప్పుడైనా సరే ఇలాంటి స్పాట్స్కి వస్తే బాగుంది కదా. చూడండి ఇక్కడ కూడా ఎంత టెంప్టింగ్ ఉందో. సో దిగి స్విమ్మింగ్ చేసి ఆడుకుందామని చెప్పి దిగద్దు. మీకు నీళ్ళల్లో దిగాలని ఉంటే ఏదైనా మంచి దగ్గరలో స్విమ్మింగ్ పూల్ చూసుకొని వెళ్ళి దిగండి. అంతే తప్ప ఇలాంటి స్పాట్స్లో మాత్రం అస్సలు దిగద్దు. ఎందుకంటే మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేము ఎప్పుడేం జరుగుతుందని చెప్పి. చాలా రిస్క్ అనమాట. చూస్తే ఇట్లా కామ్ ఉంటుంది, ఏముంది మస్తు ఉందని చెప్పి, కానీ దిగితే ఏమైద్దో చెప్పలేము. సో మ్యాక్సిమం దిగద్దు. న్యూస్లో వాటిల్లో కూడా మనం చూస్తాం కదా. సో ఎప్పుడు కూడా ఇట్లాంటి స్పాట్స్లో దిగద్దు. జస్ట్ దూరం నుంచి చూడండి, 2-3 ఫోటోలు దిగి వెళ్ళిపోండి. అంతే తప్ప ఎంజాయ్ చేద్దాం, అడ్వెంచర్ కావాలి అది ఇది అనుకుంటే చాలా రిస్క్ అనమాట. చిన్న చిన్న సరదాలు వాటి వల్ల లైఫ్ ఎగిరిపోద్ది. అంత రిస్క్ తీసుకోకండి ఎప్పుడు కూడా, అది నేను చెప్తున్నా. ఇక్కడ నుంచి చూస్తున్నాను, చూడండి ఎంత బాగుందో వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే, ఖలాస్. సో గైస్, ఇదిగోండి ఇప్పుడు ఈ రాయి సురత నీళ్ళ మీద చూడండి ఎట్లా వెళ్తుందో. ఎన్నిసార్లు పడుతుంది చూడండి నీళ్ళ మీద. కెమెరామెన్ కరెక్ట్గా తీ, ఓకేనా? జూమ్ చేసి తీయడానికి కూడా రెడీగా ఉండి, ఎందుకంటే అంత దూరం వెళ్ళిద్ది. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన సిట్టింగ్ ఏరియా తయారు చేసుకోబోతున్నాను అనమాట. అది కూడా సొంతగా, కాకపోతే కొంచెం కష్టం. ఓ మై గాడ్, దీని కింద 100,000 జెర్రీలు ఏవేవో పురుగులు ఉన్నాయి. అదిగోండి జెర్రీలు పురుగులు ఉన్నాయి. అరే ఆగరా, ఏం కాదు. సో ఈ రాయిని అక్కడ పెట్టి అద్భుతమైన సిట్టింగ్ ఏరియా తయారు చేస్తా. ఇట్లా పెడదాం. సో చెప్పులు ఇప్పేసి యాంట్ పై కనుకొని అది కాండి. చూసారా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఇలా కాళ్ళు పెట్టే నీళ్ళల్లో ఏం రాదుగా, పాము ఉంటే నీళ్ళల్లో. సో గైస్, ఇక్కడ బాగా గమనిస్తే కొన్ని స్నేయిల్స్ ఉన్నాయి, షెల్స్ ఉన్నాయి. ఇందులో స్నేయిల్ లేదు, చనిపోయాయి అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, కానీ అన్నీ చనిపోయాయి పాపం. కానీ చాలా ఉన్నాయి అన్నమాట షెల్స్. నేను పాండిచ్చేరిలో పెద్ద పెద్ద షెల్స్ కలెక్ట్ చేసుకొని వచ్చా కాబట్టి ఈ చిన్న చిన్న షెల్స్ ఇప్పుడు తీసుకోవట్లేదు. సో ఆ బ్రిడ్జ్ దాకా మేము ఇట్లానే రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాం. సో అందుకే ఇట్లా రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. సో గాయ్స్, ఇదిగోండి ఒక అద్భుతమైన డ్రిఫ్ట్ వుడ్ దొరికింది. అసలు ఎంత బాగుందో చూడండి షేప్. ఇది
బాబా అదిరిపోయింది అనమాట. సూపర్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి నీట్గా పాలిష్ కొట్టి ఆక్వేరియంలో పెడితే ఇట్లా లుక్ అయితే అదిరిపోయిద్ది అనమాట. మస్తు ఉంది, మస్తు స్ట్రాంగ్గా కూడా ఉంది. స్ట్రాంగ్ అండ్ సూపర్ ఉంది ఇది. అలాంటి డ్రిఫ్ట్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి చూడండి, పెద్ద పెద్దవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే వాడచ్చో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఈ నీళ్ళల్లోనే ఉండి నానిపోయి ఎండిపోయి తర్వాత బయటకు వచ్చి ఎండిపోయి తయారయ్యాయి కదా. సో ఈ మ్యాక్సిమం వాడచ్చు ఏమో డ్రిఫ్ట్ ఫ్రూట్ లాగా, కొంచెం పాలిష్లు అవి ఇవి చేసి. ఇప్పుడైతే దీన్ని ఈ పాండ్లోనే వేసేద్దాం రండి. చల్ ఇంకో వావ్. సో గాయ్స్ ఇది చూడండి, ఏమన్నా ఉంది యాంటిక్ పీస్, అది అదిరిపోయిందంటే ఇది చూడండి గడ్డల్లాగా ఎట్లుందో, మస్తు ఉందన్నమాట. ఇవన్నీ ఎస్ఎస్ రాజమౌళి వెపన్స్, అదిరిపోయినాయి. సూపర్ ఉంది ఇది చూడండి, ఇది మస్తు ఉందన్నమాట, హ్యామర్ లాగా. ఇప్పుడు దీన్ని పగలకూడదు, చూసారా? వావ్ అదిరిపోయింది ఇది. ఇదిగోండి, కాళ్ళని వేసుకుని మెత్తిస్తామే. ఇది కాదు, ఒక సినిమాటిక్ షాట్ చూపిస్తా, జనాలు షాక్ అయిపోతారు. ఇదిగో సిరి మెత్తిస్తామే, సిరి మెత్తిస్తామే. అంతే, లో బడ్జెట్ సినిమా. బీజిఎం నాదే, డైరెక్షన్ నాదే. అదిగోండి, అక్కడి నుంచి ఈ రాళ్ళ మీదుగా అలా నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని. రోడ్డు మీదకి వచ్చేసాం. ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. ఎనర్జీ అంతా అయిపోయింది, వాటర్ కూడా తెచ్చుకోలేదు, అదండి అట్లనే. సో గాయ్స్ ఇదే ఆ బ్రిడ్జ్. ఇంకా ఫుల్గా వాటర్ ఉంటే బాగుంటుందేమో, కానీ ఇప్పుడైతే అంత లేదు. చూద్దాం. గాయ్స్ అక్కడైతే అట్లా నెట్ కట్టింది, బట్ నథింగ్ కెన్ స్టాప్ మీ. జాగ్రత్తగా రారా. సో అక్కడైతే నెట్ కట్టేశారనమాట, ఇంత లోపలికి వెళ్ళొద్దు అని చెప్పడానికని ఏమో, కానీ మేమైతే వస్తున్నాం. ఓకే, నైస్ నైస్. ఓకే, ఇక్కడ దాకా వస్తే చాలు. అక్కడ మొత్తం ఏదో సెటప్ ఉందన్నమాట, హెవీ సెటప్. అక్కడ ఏం జనరేట్ అయిద్దో మనకి తెలియదు, ఎలక్ట్రిసిటీ మోస్ట్ ప్రాబబ్లీ. సో ఇక్కడ దాకా వస్తే చాలు అనమాట. ఇదే ఆ బ్రిడ్జ్. అంటే వాటర్ మొత్తం ఇక్కడ దాకా నిండిపోయి ఉంటాయి అన్నమాట మనం వింటర్లో రైనీ సీజన్లో వస్తే. సో అప్పుడు ఎక్కువ మజా వస్తుంది. ఇప్పుడు ఓకే ఉంది. సో ఇలా వెళ్ళిపోయాం ఇంకా. సో ఇదిగోండి, ఇటంతా రిజర్వాయర్ అనమాట, ఆపోజిట్లో ఏమో ఇక్కడ ఊరుంది. సో చూడండి, ఇట్లా మధ్యలో నుంచి వాటర్ వెళ్తున్నాయి చూడండి, అట్లా వాటర్ మొత్తం ఊరికి మొత్తం సప్లై అవుతుంది అనమాట. సో అదిగోండి, ఇంత పీక్ సమ్మర్లో కూడా పొలాలన్నీ కూడా పచ్చగా మంచిగా ఉన్నాయన్నమాట. వాటర్ సప్లై ఎప్పుడు ఉంటుంది కాబట్టి 24/7. సో అది కొండపోచమ్మ రిజర్వాయర్. మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి, స్పాట్ ఎట్లా ఉంది ఏంటని చెప్పి. నన్ను అడిగితే ఓకే, అంటే మీకు పీస్ ఇష్టం అయితే, సైలెన్స్ ఇష్టం అయితే ఆరామ్సే అట్లా వచ్చి కొంతసేపు ఈ వాటర్ని చూసుకుంటే కూర్చుందాం అనుకుంటే ఓకే, ఈ స్పాట్ సూపరే అనమాట, బాగుంది. అంటే పెద్దగా చేయడానికి యాక్టివిటీ ఏం లేదు, జస్ట్ వస్తాం, ఈ నీళ్ళని చూస్తాం, కొంతసేపు అలా పీస్గా చిల్ అవుతాం, వెళ్ళిపోతాం. సో అదనమాట స్పాట్. నాకైతే బాగా నచ్చింది, అదిరిపోయింది. ఒకసారి విజిట్ చేయొచ్చు మీరు అందరు కూడా. ఇది ఇంకా రైనీ సీజన్లో కానీ వింటర్లో వస్తే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు సమ్మర్, పీక్ సమ్మర్లో ఓకే ఉంది. సో అదనమాట. ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.
హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. అయితే ఇంకా నెక్స్ట్ ఏ స్పాట్ని విజిట్ చేయాలో కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. బాయ్ బాయ్. కెమెరామ్యాన్కి పిచ్చి పట్టింది గాయస్.